తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 15 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మాచర్ల. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 8వ వచనంలో 2వ లైన్ మీరు అండర్లైన్ చేసుకోండి. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఎంత గొప్ప వాగ్దానం ఇది. ఈ డ్యూట్రానమీ చాప్టర్ 28 వర్స్ 8లో 2nd లైన్, నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఈ 8వ వచనంలో కొన్ని మాటలు, కొన్ని సమయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు చాలా స్పెషల్గా, ప్రత్యేకంగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు దీవెన కలిగినట్లుగా యెహోవా ఆజ్ఞాపించినటువంటి దీవెన వ్యవస్థకి ఆయన మాట ఇస్తాడనమాట. అంటే మీకు అర్థం అవ్వాలంటే ఇంకొక రీతిలో నేను చెప్తున్నాను. దీవెన అనే ఒక వ్యవస్థ ఒక కొండలాగా ఒక చోట నిలబడుతుంది. చూడండి, ఆరోగ్యము, ఆశీర్వాదము, ఐశ్వర్యము, ఘనతలు ఇవన్నీ కలిసి ఒక చోట ఒక క్యూలో ఒక లైన్ ఉంటుంది అనమాట. ఆ లైన్లో ఉన్నప్పుడు దేవుడి సింహాసనం నుండి దీవెనను ప్రకటిస్తాడు. ఓ దీవెన, ఓ ఆశీర్వాదమా, నువ్వు వెళ్ళి పలానా మనుషుడి దగ్గరికి వెళ్ళు అంటే ఆ దీవెన దేవుని మాటకు లోబడి తల వంచి ఏ మనిషి పేరు యెహోవా దేవుడు చెప్తాడో, యేసయ్య ఎవరు కుటుంబం మీదకి వెళ్ళి ఉండమంటాడో ఆ ఇంటి మీదకి వచ్చి అలా కుమ్మరిస్తుంది అనమాట. దీవెన మన ఇంటి మీద, మన మీద కుమ్మరించబడుతున్నప్పుడు ఒక రెయిన్, ఒక వర్షం వచ్చినట్టుగా వచ్చేసి అలా తడుపుతూ ఉంటుంది. అంటే ఎట్లా తెలుస్తుందంటే, ఏ పని మనం చేపట్టినా ఆ పని మనం 10 జరుగుతుందని వెళ్తే అది 100, 1000 జరుగుతూ ఉంటుంది. ఇదేంటి, దీనినే చాలామందికి అర్థం కాక ఇది మంచి సమయం, నీకు బాగా నక్షత్ర బలం పనిచేస్తుంది, ఆ బలం పనిచేస్తుంది అంటుంటారు. అవి ఏమీ కాదు. దేవుని ఆశీర్వాదం వచ్చినప్పుడు దీనుడు, దరిద్రుడు గొప్పవాడు అవుతాడు. దుఃఖములో ఉన్నవారు ఆశీర్వాదకరంగా ఎదుగుతారు. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఆయన దీవెనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది లేదు, అది లేదనేదో కొంచెం ఇబ్బందులు పడుతున్నావేమో. నాకు ఇది ఉంటే బాగుండు, నాకు మంచి హస్బెండ్ వస్తే బాగుండు, లేదా వైఫ్ వస్తే బాగుండు, మంచి గృహం కావాలి, నాకు ఫలానా లాంటి గృహం అక్కడ చూసాను నేను, అందులో ఇలాంటి గృహం ఉండాలి, ఇలాంటి కారు ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలాంటి రక్షణ కలిగి ఉండాలి, నా కుటుంబం అంతా రక్షించబడి నేను సాక్షిగా ఉండాలని ఎన్నెన్నో ఆలోచనలు, నీకు మంచి డ్రీమ్స్ ఉన్నాయి.
నేను విదేశాలు వెళ్ళాలి, లేకపోతే ఇలా సెటిల్ అవ్వాలి, బ్రతికితే ఇలా బ్రతకాలి, ఇంటికి వచ్చిన బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, ప్రతిరోజు వేదనగానే ఉంది అని విసుగు చెందుతూ ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, దేవుడు దీవెనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన ఆజ్ఞాపిస్తేనే ఆశీర్వాదం మనకు వచ్చేస్తుంది. మనం వెళ్ళిపోమన్నా కూడా అది పోమన్నా పోతుంది. నాకు వద్దు ఆశీర్వాదం, నాకు వద్దు దీవెన చాలు అన్నా సరే 1000 తరాల వరకు కుమ్మరిస్తూనే ఉంటుంటాడు. ఆయన ఒక్కసారి కరుణిస్తే 1000 తరాలు నిలబడుతుంది. అది నమ్ముతున్నారా? యేసయ్య మామూలు దేవుడు కాదు. యేసయ్య గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన యందు మనం నిలిచి ఉంటే చాలు. మీరు నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నాడు. ఇలా మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మంచి ద్రాక్షవల్లి. ఈరోజు ఈ దినము ఈ వాగ్దానము ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించను. చదువుకుంటున్నావా? ఏది ప్రయత్నం చేస్తున్నావో, ఏ ర్యాంక్ కావాలని అనుకుంటున్నావో, నాకు దీవెన కావాలి బాబు అని అడుగుతున్నావు కదా. చాలామంది ప్రార్థన చేసినప్పుడు అది వేరువేరుగా ప్రార్థిస్తుంటారు. మనం ప్రతిరోజు ప్రార్థనలో దేవా నన్ను దీవించని అడగాలి, కంపల్సరీగా అడగాలి. ఎబ్బేజు ఏమని అడిగాడు? దేవుడు ఎబ్బేజుని ఆశీర్వదించాడు. ఎబ్బేజు అన్నాడు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నా పరిస్థితి ఏం బాగలేదు, అందరు బంధు నేను చాలా అవమానంగా ఉన్నా, నన్ను నీవు దీవించు, ఆశీర్వదించు. పైగా ఏమన్నాడు? నిశ్చయముగా, అంటే ఈ క్షణం నన్ను దీవిస్తే కుదరదు, నువ్వు నన్ను ఆశీర్వదించు. దేవుడు ఎబ్బేజుని ఆశీర్వదిస్తే ఆ ఊర్లో, ఆ వీధిలో, స్ట్రీట్లో చాలా హీనంగా మాట్లాడుతున్న ప్రజలు, స్టూడెంట్స్ అందరూ కూడా ఎబ్బేజుని చాలా తక్కువగా మాట్లాడితే దేవుడు ఎబ్బేజుని గ్రామ సర్పంచ్ స్థాయికి ఎదిగేలా చేసేసాడు. అంటే అంత ఉన్నతమైన అధికారంలోకి తీసుకొచ్చేసాడు. ప్రియులరా, అడిగితే దేవుని ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. యాకోబు అడగలేదా? నువ్వు నన్ను దీవించు, నన్ను దీవించంటే సరే దీవించి పడేశాడు దేవుడు. యాకోబుని దీవించిన దీవెన ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. అటువంటి దీవెన కొన్ని తరాలు గడిచినా, కొన్ని వేల సంవత్సరాలు గడిచినా అది ఉండే కొలది విజృంభిస్తూ ఉంది. ఇజ్రాయెల్ దేశం, ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళినా వారికి ఒక ప్రత్యేక విలువ ప్రపంచంలో ఉంది. ఎందుకంటే ఆయన దీవిస్తే మొదట నీ స్థితి కొద్దిగా తుదకు మహాభివృద్ధి. మన తైలాభిషేక ప్రార్థనకు ఎంతమంది వస్తున్నారు, వాక్యం వింటున్నారు, అభిషేకంలో పాలు పొందుతుంటే ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటున్నారో సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మీకు దగ్గరగా తైలాభిషేక ప్రార్థనలు ఉన్నట్టుంటే మీరు మీ కుటుంబాలతో అటెండ్ అవ్వండి. కుటుంబాలతోటి 7 సమయాలు తైలాభిషేకంలో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేయండి. 7 మార్లు మీరు తైలాభిషేక ప్రార్థనలకు అటెండ్ అవ్వటం వల్ల మీకు ఏం కలుగుతుందంటే 7 మార్లు ప్రార్థనకి వెళ్ళటం ద్వారా 7 వర్తమానాలు వింటారు, 7 రకాల సాక్ష్యాలు వింటారు, 7 రకాల ఆత్మను పొందుకుంటారు. అనుకోకుండా మీలో ఒక విశ్వాసము కలుగుతుంది. మీరు దేవుని మీద ఆధారపడతారు, దేవుని మీరు అడుగుతారు, ఆయన మీకు ఇస్తాడు. మీరు అనేక మంది ఎదుట సాక్షిగా ఉంటారు. మరి 7 తైలాభిషేక ప్రార్థనలకు అటెండ్ అయిన వారు ఎలాగ అభివృద్ధి అవుతున్నారు, ఎలాగ ఆశీర్వదించబడుతున్నారో చూస్తున్నారు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించను. నీకు దీవెన కలిగినట్లుగా ఆయన మాట సెలవిస్తున్నానని చెప్తున్నారు. ముందుగా శుభవార్త నీకు వచ్చేసింది. దైవ ఆశీర్వాదాన్ని నువ్వు రుచి చూస్తావు, దేవుని సాక్షిగా ఉంటావు. ఆత్మ నీకు తోడై ఉండను గాక. గాడ్ బ్లెస్ యు. పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది. చాలా మందులు వాడాము. అయినప్పటికీ అప్పుడు మేము చాలా బాధపడితే మా కోళ్ళ గారు, మేనత్త గారు ఇక్కడికి ఇసాకయ్య గారు ప్రార్థనకు రండి అనేసి అంటే మేము ఇక్కడికి వచ్చామండి. పోయిన సంవత్సరం నవంబర్ నెలలో వచ్చామండి. అప్పుడు దేవుడు ఇసాకయ్య గారి ద్వారా మాతో మాట్లాడారు. మీరు ఇక్కడికి వచ్చారు, మీరు ఎందు నిమిత్తం వచ్చారో మీకు కోరిక తీరుతుంది అని అన్నప్పటికంటే నేను చాలా సంతోషించి నా కోళ్ళకి గర్భఫలం కావాలనేసి నేను అడిగినప్పుడు దేవుడు ఆ నెలలోనే కన్ఫర్మ్ అయ్యిందండి. మళ్ళీ అన్నారు, మీకు ఏ బిడ్డ కావాలో కోరుకోండి అనేసి అన్నప్పుడు నాకు ఆడబిడ్డ కావాలి ప్రభు అని అడిగినప్పుడు దేవుడు కృపను బట్టి ఆడబిడ్డను దేవుడు ఇచ్చాడండి. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను.
గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. అయ్యగారికి నా వందనాలు. నా పేరు మరియమ్మ, నా భర్త పేరు సురేష్, మాది దొడ్డిపట్ల. నా సాక్ష్యం ఏంటంటే, మాకు మ్యారేజ్ అయ్యి 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలుగా మేము బిడ్డలు లేక ఎంత ఏడ్చాము. అనేకమైన హాస్పిటల్కి తిరిగాము. ఎక్కడ మాకు ప్రయోజనం లేకుండా ఉండే. కానీ అద్భుత రీతిగా అయ్యగారు వాగ్దానం ఇచ్చిన రీతిగా నాకు గర్భఫలం వచ్చింది. నాకు ఇప్పుడు 5వ నెల. ఏంటంటే, నా గర్భసంచిలో లోపల ఫైబర్ ఉందని, నాకు నీటి బుడగలు ఉన్నాయని, నా భర్తకి కణాలు లేవని అన్నారు. కానీ దేవుడి మీద భారం వేసి నేను ఇసాకయ్య గారి ప్రార్థనకు వచ్చాను. అద్భుత రీతిగా నాకు గర్భఫలం వచ్చింది. సెప్టెంబర్ నెలలో, ఆఖరి నెలలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు నాకు వాగ్దానం ఇచ్చారు. 100% నీకు గర్భఫలం వస్తుంది, 100% నీకు పిల్లలు పుడతారన్నారు. అదే నెలలో నేను కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు దేవుడి నామకు మహిమ కలుగుందాకా. అలాగే ఇసాకయ్య గారికి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ దేవుడి సాక్ష్యం దీవించిన దాకా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 15 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మాచర్ల. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. అయితే నాకు బాగా దగ్గు వస్తే నేను హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు నాకు స్కానింగు, ఎక్స్రే రాశారండి. రాసినప్పుడు నాకు లివర్ దగ్గర రాయి ఉందంటండి. ఆ రాయి మూలాన నేను చాలా ఇబ్బంది పడ్డానండి. మరి మొన్న నెలలో అయ్యగారి దగ్గరకు వచ్చినప్పుడు నేను, అయ్యా మరి నా లివర్ దగ్గర రాయి ఉందన్నారయ్యా. నేను అడిగినప్పుడు, అమ్మ అది నీకేమవ్వదు, తగ్గిపోతుందిరా అని చెప్పి మరి నా నోట్లో తైలం వేశారండి. మరి వేసిన తర్వాత మళ్ళీ నేను దేవుడికి అనుకున్నానండి, నేను సాక్ష్యం చెప్పి ఇచ్చిన కానుకేసుకుంటానయ్యా అని. అట్లాగే అయ్యగారు తగ్గిపోయింది అన్నారు. అన్న తర్వాత మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే నీకు ఏమీ లేదమ్మా, శుభ్రంగా తగ్గిపోయిందని చెప్పారండి. దేవుడికి మరి ఇసాకయ్య గారికి వందనాలు చెల్లించుకుంటున్నాడు. దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు నా పట్ల ఎంతో మేలు చేశాడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. మాది అడిసిమల్లి గ్రామం, పర్చూరు మండలం. మేము తైలాభిషేకానికి విజయవాడ ఇక్కడికి ప్రేయర్కి వచ్చాము. మా మామయ్య గారికి 30 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది.
అయితే దేవుని సన్నిధానికి తైలాభిషేకానికి ఒక్కసారే వచ్చారు. ఆ ఇసాకయ్య గారితో ప్రేయర్ చేయించుకున్నప్పుడు మా మామయ్య గారికి స్వస్థత కలిగింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ గ్యాస్ ట్రబుల్ అంటూ ఆయనకు లేదు. అందును బట్టి దేవుని నామానికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 15 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మాచర్ల. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. మాది తిరువూరు దగ్గర మారేపల్లి. ఇక్కడికి ఫస్ట్ రోజున నేను వచ్చాను ఈ తైలాభిషేక ప్రార్థనకి. వచ్చినప్పుడు తండ్రి నాయన మా బిడ్డ కాపురం మంచిగా ఉండాలి, దాన్ని దీవించమని నేను ప్రార్థన చేసుకున్నాను ఇసాక అయ్యగారితో. తర్వాత రెండో ప్రార్థన వచ్చిన తర్వాత మా అమ్మాయి ప్రెగ్నెన్సీగా ఉంది. తర్వాత నేను నాయన యేసయ్య ఎవరన్నా కానీ మగబిడ్డే కానీ ఆడబిడ్డే కానీ సురక్షితంగా మాకు అప్పచెప్తండి నాయన అని ప్రార్థించాను. అలాగే హాస్పిటల్లో మగబిడ్డను ప్రసవించాడు. ప్రసవించిన తర్వాత ఇక్కడికి ఇప్పుడు ఇది 6వ నెలలో మళ్ళీ ఇక్కడికి వచ్చాను. దేవుడు ఆ బిడ్డని ఘనంగా జీవించాలని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను. మాది మారేపల్లి గ్రామం. నాకు ఏ దేవుడు కూడా నాకు సహాయం చేయనటువంటి ఈ యేసుక్రీస్తు నా ప్రభు అయిన నాకు ఎంతో సహాయం చేశారు. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. నా పేరు లలిత కుమారి. మా గ్రామం తాడింగ్ గ్రామం. ఇప్పుడు నేను ఇది 6వ నెల అభిషేకం పండుగ వస్తే మా బాబు ఏమైపోయాడు, మరి దొడ్లో పడిపోయాడు, కళ్ళు తిరిగి మాటలేదు, ఏమీ లేదు. డాక్టర్లు కూడా మా వల్ల కాదన్నారు. కాకపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అంటే ఏసు రత్నం వేసి ఇప్పుడు ఎత్తుకెళ్ళిన ఆయిల్ ఉంది. ఆయిల్ ఉంటే ఏం చేసాను, గొంతుకులో పోతే అరగంటకి కొంచెం ఊపిరి వచ్చింది. నేను సాక్ష్యం చెప్పుకుంటాను, అయ్యా నా బిడ్డను కాపాడయ్యేసి అన్న చెప్పుకున్న సాక్ష్యం చెప్పుకుంటా. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 15 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మాచర్ల. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. సిఏ ఇంటర్ చదువుతున్నాను. మా పేరెంట్స్ వచ్చేసి తాడేపల్లిగూడెంలో ఉంటారండి, మా నేటివ్ అక్కడే. సో అక్కడ జరిగే ప్రేయర్కి ఎవ్రీ మంత్ వెళ్తారు. నేను ఫౌండేషన్ ఎగ్జామ్స్ లాస్ట్ జూన్లో రాసి జూలైలో ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు మా పేరెంట్స్తో కలిసి నేను కూడా ఆరాధనలో పాల్గొన్నాను.
అప్పుడు చెప్పిన సాక్ష్యాలు చూసి నేను కూడా అనుకున్నాను, యేసయ్య నా విషయంలో కూడా కార్యం జరిగించండి, నేను కూడా మీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకోవాలని ప్రేయర్ చేసుకున్నాను. అలాగే తైలాభిషేకంలో కూడా పాల్గొన్నాను. జూలైలో వెళ్ళాను. ఆగస్టులో నాకు రిజల్ట్స్ వచ్చాయండి. సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ వచ్చాయి. ఆల్ ఓవర్ ఇండియాలో 1 lakh మెంబర్స్ రాస్తే 1 lakh పైనే రాశారు. 25,000 క్వాలిఫై అయ్యారు. దాంట్లో ఒకరిగా నన్ను ఉంచారండి యేసయ్య. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి వందనాలు. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. నా వందనాలు. ఇస్సాకయ్య గారికి నా నిండు వందనాలు. నా పేరు రిజ్వానా. నేను గడ్డమనుగు గ్రామం నుంచి వచ్చాను. అయితే నా సాక్ష్యం ఏంటంటే, నేను టమాటా తోట వేస్తా. అయ్యగారి దగ్గరికి విత్తనాలు తీసుకొచ్చినప్పుడు అయ్యగారు అన్నారు, ప్రార్థన చేసి తీసుకెళ్ళయ్యమ్మా, ఏమవదు, నువ్వు ఫలిస్తావన్నారు. అలానే విత్తనాలు తీసుకెళ్ళి తోటలో వేసినప్పుడు అందరి మాతో పాటు వేసిన అన్ని తోటలకి తెగులొచ్చి తీసేసినప్పుడు మాది మాత్రం దేవుని కృప వల్ల విత్తనాలు వేసినప్పుడు చాలా అద్భుతంగా ఫలించింది. మా అప్పులన్నీ తీరిపోయినాయి. ఇక 3 నెలల పంట అయిపోయింది. ఇక పీకేద్దామనే టైంలో మళ్ళీ చిగురించి కొత్త పంటలా దేవుడు మళ్ళీ చేశాడు. నూతనంగా ఎలా ఉందో అలా మళ్ళీ పోతా పెంద మీద మళ్ళీ ఇప్పుడు తోడుంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 15 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మాచర్ల. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. మైలవారం మండలం, మా జంగాలపల్లి. 7 సంవత్సరాలు బట్టి నాకు బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ అయినప్పటికీ ఆపరేషన్ చేయించుకున్నా. నా రోగాన్ని తీసివేయలేకపోయారు. నేను ఇక్కడికి 6 నెలలు వచ్చాను. ఇది 7వ నెల. 7వ నెలలో నా రోగాన్ని దేవుడు కొట్టివేసిండు. నన్ను బాగు చేసిండు యేసయ్య. యేసయ్య నామానికి వందనాలు. నా ప్రభువా నీకు వందనాలు. ఇస్సాకయ్య గారికి నా వందనాలు. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ఇస్సాకయ్య గారికి వందనాలు. మరి నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు.
ఫస్ట్ నెలలో వచ్చాను, నేను ఏప్రిల్ నెలలో వచ్చాను. అయ్యగారు దానికి అయ్యా నాకు ఇల్లు లేదయ్యా, నేను అద్దెంట్లో ఉంటున్నాయ్యా, నాకు ఇల్లు కావాలంటే అయ్యగారు అన్నారు, అమ్మ నీకు ఇల్లు ఇస్తారు దేవుడు పో అని తైలాభిషేకం నెత్తిన పోసి తైలం చేశారు. నేను వెళ్ళాను, మళ్ళీ 2వ నెలలో వచ్చా, నాకు ఏసై ఇల్లు ఇచ్చారు. నా కుమారుడు కూడా బాగలేదయ్యా, చికాకు చేస్తుండో పిచ్చి పిచ్చుకుంటుండయ్యా అని అయ్యగారు చెప్తే, అయ్యగారు ఏం బాధలేదమ్మా, నీ కొడుకు బాగుంటాడు, నువ్వు వెళ్ళిపో అని తైలాభిషేకం చేశారు. అప్పుటాంచి నా కొడుకు బాగానే ఉంది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 15 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మాచర్ల. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. నాకు పెళ్ళయి 7 ఇయర్స్ అయిందండి. 7 ఇయర్స్ అయిన తర్వాత 3 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. తర్వాత లైన్గా పిండం గ్రోత్ అవ్వలేదని చెప్పి 4 సార్లు అబార్షన్ అయిందండి. 4 సార్లు అబార్షన్ తర్వాత 5వసారి ఇసాకయ్య గారి ప్రార్థన ద్వారా ఈ బాబు పుట్టాడండి. 7వ నెల అండి బాబుకి. దేవుడి చిన్న సాక్ష్యం దేవుడి దించును గాక.